అయితే నేను అన్ని చేసినప్పుడు కాయల విలువ రూపాయి, రూ. 2 అన్నారండి. అదే ఈ ప్రీ పథకాలు పెట్టిన దానికంటే నేను పండించిన కాయలకు రేటిస్తే నాకు ఈ ఫ్రీ లేకుండా అదే రేటిస్తే నేను ఇంకా మందేసి ఇంకా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా అట్టా చెట్లు ఇంకో 4 పెట్టి సాదుకొని ఇంక నేను బతుకుదును మంచిగా ఉందును. దానికి రేటు పెట్టవైతి. ఈ ఉచితంగా వచ్చే ఫ్రీ అని పెడితివి పెడతారుకు దీనికి రేట్లు లేకుండా అయిపోయి దీన్ని చేసిన వేస్ట్ అనుకొని కూలు రేట్లు పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగినాయి. అందరూ సోమరిపోతులయ్యారు. ఎవడు పనికి రావట్లా, అన్ని ఫ్రీ అవుతారు. తోటం పెట్టేవాడు లేడు, ఎవడేం చేస్తాడు లేడు. ఇప్పుడు ఏమైంది, మీరు ఎట్లా చేస్తారంటే మందు తాగదాట్ల రేటు పెంచారు కదా. గవర్నమెంట్ స్కూళ్ళు పోయినాయి, ఆ ప్రైవేటు అంతా ప్రైవేట్ యాజమాన్యానికి వచ్చింది. ఇప్పుడు మా బతుకులు ఈ చెట్టు లెక్క అయిపోయినాయి. అదే ముందుగా ఈ చెట్టును చదువుకుంటున్నప్పుడు చెట్టుకు కాయలు కాసేదాన్ని రేటు మంచిగా పెట్టి తీసుకొని మాకు రేటు మంచిగా కల్పిస్తే ఈరోజు మాకు ఆ ఫ్రీ పథకాలు అవసరం లేకపో దర్జాగా బతుకుదు. మేము మా కష్టమేందో తెలుసు. రేపు కూడా నాకు పని చేయడానికి కూలోడు కూడా వచ్చి చేసు వానికి ఇంత ఇస్తే మంచిగా ఉండేది. మీరు ఆ ఫ్రీ చదువు ఫ్రీ వైద్యం ఇస్తే ఇంకా మంచిగా ఉండేది. మేము తిని కూర్చుంటున్నాం కాబట్టి రోగాలు కూడా ఎక్కువ వస్తున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే మాకు ఆ ఉద్యోగం లేక ప్రైవేట్ హాస్పిటల్లో పోతే వరకు ఉన్నదో ఎకరం 10 గుంటలో ఉంటే దాన్ని కూడా ఊడ్చేసుడు, ఆ సతడో పతడో కూడా తెలదాడు. ఈ చదువు ఏముంది, ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు. వాడు సంగతి నాకుతాడు, వీడు సంగతి నాకుతాడు. మీ ఆయన చిప్ప పట్టుకొని రేపు ఆ గుడి మెట్ల దగ్గర అడక తినడు తప్ప ఏమీ లేదు.